కావాలి, యథార్థత కావాలి. బైబిల్ అందే డెలిబరేట్గా మాట్లాడింది, యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. నువ్వెందుకు ఎదగలేకపోతున్నావు? జెన్యూనిటీ మిస్ అవుతుంది. నువ్వెందుకు జీవితంలో అన్ని విధాలుగా ఎదగలేకపోతున్నావు? జెన్యూన్గా ఉండలేకపోతున్నావేమో. చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, మీ పేరెంట్స్ కళ్ళు కప్పుతున్నావేమో, మీ గురువులతో లేనిపోని అబద్ధాలు చెబుతున్నావేమో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యథార్థత బాగా వినాలి. ఏ మనుషులైనా మనకు పరిచయం అయినప్పుడు, ఎవరైనా మనకు పరిచయం అయినప్పుడు, ఆ పరిచయం బలపడాలంటే ఏముండాలి తెలుసా? యథార్థత. మాట అవునంటే అవును, కాదంటే కాదు, చేస్తానంటే చేస్తాను, చేయనంటే చేయను. నా వల్ల అవుతాదంటే అవుతుంది, అవ్వదంటే అవ్వదు. ఈ పని చేస్తామంటే ఖచ్చితంగా ఆ పనిలో క్వాలిటీ చెయ్యాలి, లేదా నేను చేయలేను, ఇదిగో పక్కన పెట్టేస్తాను. చేస్తానని చెప్పి బొంకడం, చేస్తానని రకరకాల చేయడం. గుర్తుపెట్టుకోండి, ఇది యథార్థత అనిపించుకో.